ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి రేపటితో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తున్నాయి. రేపటి ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు అశేష భక్త జనాభాలు విశేషంగా తరలి వస్తుంది. ఈ క్రమంలో జరిగేటువంటి కార్యక్రమాల వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రండి, జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం. శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో శివగంగా పీఠాధిపతి అంటే శ్రీ 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 సచ్చిదానంద భారతి స్వామి వారి చేత జోగులాంబ అమ్మవారి ఆలయం పూర్వపు ఈ ఆలయం నుండి నూతన ఆలయంలోకి ప్రతిష్ట చేయడం జరిగింది. అంటే 2005 ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 8:57 అమ్మవారి ప్రతిష్ట జరిగింది. ఆనాటి నుండి ప్రతి వసంత పంచమి రోజు అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా కలశాలను శిరస్సును ధరించి ఈ విధంగా ఊరేగింపుగా ఓం నమో జోగులాంబా దేవి నమో నమః అంటూ వారు తెచ్చినటువంటి ఆ యొక్క నదీ జలాలతో పంచామృతాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరంలో ఎప్పుడు కూడా అమ్మవారి అభిషేక దర్శన భాగ్యాన్ని వీక్షించేటువంటి అవకాశం భక్తులకు ఉండదు. అర్చకులు మాత్రమే ఏకాంతంగా ఈ యొక్క అభిషేకాన్ని నిర్వహిస్తారు. అయితే వసంత పంచమి రోజు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తుంది. రోజు అమ్మవారు మనకు స్వర్ణాభరణాలతో ఆ యొక్క వివిధ పూలతో అలంకరణలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అయితే అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని ఈ రోజు మాత్రమే దర్శించుకునే భాగ్యం ఉంటుంది. అంతేగాక మన చేతుల చేత మనం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కలశాలతో ఆ యొక్క నదీ జలాలతో ఆ యొక్క పంచామృతాలతో అర్చక స్వాములు ఆ నీటితోనే అమ్మవారికి అభిషేకం చేస్తారు. అమ్మవారి దివ్య మంగళ విగ్రహానికి ఒక ఏక వస్త్రాన్ని ధరించి ఆ యొక్క భక్తులు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నదీ జలాలతో విశేషంగా అభిషేకాలు చేస్తారు. ఈ సందర్భంగా పసుపు, కుంకుమ, గంధము, పంచామృతాలతో ఈ యొక్క పుణ్య జలాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. మరి ఇలాంటి దివ్య దర్శనాన్ని చూడడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏముంది అని అంటే, వసంత పంచమి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందర్భం. విద్య, వాక్కు, శక్తి పరిపుష్టి పొందే యొక్క పవిత్ర రోజున జోగులాంబ శక్తిపీఠంలో జరిగే అమ్మవారి అభిషేకం సాధారణ ఆచారం కాదు. అది శక్తితత్వానికి ఒక నిర్వచనంగా చెప్పాలి. ప్రత్యక్షంగా అవతరించే అరుదైన అనుభూతి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఈ యొక్క అభిషేక దర్శనాన్ని నిజరూప దర్శనంగా పిలవడం వెనుక గాఢమైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది.